బాబు గారు ఏమైందిరా పవన్? మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలంతా తాట తీస్తున్నారు బాబు గారు. మరి తీరా ఎన్నికల ప్రచారంలో మహిళల మీద చెయ్యి వేస్తే ఓ కన్నల తాట తీస్తా తోలు తీస్తానని సినిమా డైలాగులు కుట్టావు కదా చూడు. కుటుంబ మూవీస్ వారి పిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే ఒక తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా మాత్రం మీ మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. మేము తన్ని తగలేసే చట్టాలు పట్టుకొస్తాం. ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేస్తాం. పొలిటికల్ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కానీ ఒక బలంగా మీరు ఎదురు తిరగండి ఇలాంటి చూస్తే మీ మీద ఏమి ఉండవని ఒక మాట చెప్తే రాజకీయ నాయకులు చెప్పడానికి భయపడి ఒకరు వాడు మనవాడైతే వాడు మన ఎంపీ అయితే మన ఎమ్మెల్యే అయితే వాడు ఎమ్మెల్యే కొడుకు అయితే వాడు ఎంపీ మనవాడైతే మళ్ళీ మనకే కదా ఎందుకు అలాంటి పరిస్థితులు కలరు. నేనేమంటే నీ సొంత కొడుకునే కదా సాగుతాను. ఆహా, మీరు కూడా ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చారో చూస్తారా? కరెంటు ఛార్జీ పెన్షన్ తగ్గించాలా లేదా? తెలుగు వరం ఇచ్చాను నేను. మహాశక్తి కార్యక్రమం మీకు ఇచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం బాధ్యత నాది. ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి 15,000 రూపాయలు చెప్పిన నెలకు మీ అకౌంట్ లో వేస్తా. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ కావాలంటే అత్తవారి నుంచి అమ్మగారింటికి, అమ్మవారి ఊరి నుంచి అత్తగారి ఊరికి రావడానికి ప్రతిరోజు తిరగాలన్నా మీరు తిరిగే ఏర్పాట్లు చేశారని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం. సరే ఇచ్చిన దొంగ హామీల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఈ మహిళల విషయంలో ఏ విధంగా డైవర్ట్ చేయాలో చెప్పండి బాబు గారు. నేను ఏదో 2 రోజులు మేనేజ్ చేయగలిగాను, ఇంకా నా వల్ల కాదు బాబు గారు. ఐడియా వచ్చేసింది. చౌవిలా పాడే